ఫ్రెండ్స్, ఒకే రోజు నేను థర్డ్ వీడియో రికార్డ్ చేసేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు నేను అంటే ఒక హెల్త్ చాలామంది ఏంటంటే ఒక నార్మల్‌గా ఒక 35 ఇయర్స్ వరకు లేదా 30 ఇయర్స్ వరకు వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినేస్తుంటారు. తినిన తర్వాత హ్యాపీగా ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా వెళ్ళిపోద్ది లైఫ్. ఒక 35 ఇయర్స్ జనరల్‌గా రాగానే కొంతమందికి ఏంటంటే హై కొలెస్ట్రాల్స్, లివర్ ఫ్యాట్, తర్వాత షుగర్ లెవెల్ దగ్గరలో ఉన్నారని జెంట్స్‌కి వస్తుంటది ప్రాబ్లమ్. అలాగే విధంగా లేడీస్‌కి ఏదేంటంటే థైరాయిడ్, సమ్ ఏవో చిన్న ఇన్ఫెక్షన్స్, ఏవేవో ప్రాబ్లమ్స్ అనేది లేడీస్ కూడా వస్తుంటాయి. సో, ఈ 35 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫిజికల్ డైట్ అనేది తీసుకోవాలి, ప్రాపర్‌గా యోగా అనేది ఎలా ఫాలో అవ్వాలి, వాళ్ళకున్న బిజీ ఆఫీస్ హవర్స్‌లో ఇంట్లో ఉన్న పనులతో బిజీగా ఉన్నా సరే, డైలీ కూడా స్కిప్ అవ్వకుండా ఈ రెగ్యులర్‌గా ఫుడ్, ఎక్సర్‌సైజెస్ ఎలా మెయింటైన్ చేయాలి, తక్కువ టైంలో ఎలా చేయాలి అనేది ఈ వీడియోస్‌లో నేను చిన్న చిన్న లెంత్ ఉన్న వీడియోస్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. వీటిని గురించి గాని మీరు ఫాలో అయితే మటుకు డెఫినిట్‌గా చెప్తున్నాను 100% సక్సెస్ పక్కా. 100% అనేది సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యి, నేను ఆల్మోస్ట్ రెగ్యులర్‌గా నేను ఒక ఇంటర్మీడియేట్ డిగ్రీ వచ్చిన తర్వాత నేను అంటే ఎగ్జాంపుల్ మీకు కూడా మూవీస్ చూస్తే కొంతమంది హీరోస్ అనేది మీరు ఇన్స్పిరేషనల్‌గా తీసుకుంటుంటారు కదా! అంటే ఒక ఎగ్జాంపుల్ మనం ఒక మూవీ చూసామంటే, ఒక 'పవన్ కళ్యాణ్' 'తమ్ముడు' సినిమా చూసామంటే అందులో ట్రావెల్ సాంగ్ చూస్తే ఇన్‌స్పైర్ అయిపోయి నెక్స్ట్ డే జిమ్‌కెళ్ళిపోయి ఒక 3 డేస్ జిమ్‌కెళ్ళిన తర్వాత బాడీ పెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో డ్రాప్ అయిపోతూ ఉంటాం. తర్వాత మళ్ళా ఇంకెందుకులే మనకు అవసరమా? మా సినిమా హీరోలు కాబట్టి ఆళ్ళు చేసుకుంటారని ఇదైపోతాం. కానీ అలాగే ఒక 'హృతిక్ రోషన్' జిమ్ చూసి ఆహ్, ఒక 'ధూమ్' చూసాం ఎగ్జాంపుల్ 'ధూమ్' 'క్రిష్' చూస్తుంటాం. చూసి వావ్! సూపర్‌గా ఉన్నారు. ఈళ్ళకి ఫిజిక్ కూడా మనం మెయింటైన్ చేసేద్దాం. మనం కూడా మెయింటైన్ చేసి మనం కూడా మంచిగా ఉందాం అని అనుకుంటాం. అదే ఇక్కడ దాని ఎఫెక్ట్ ఒక 1 వీక్ ఉంటది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్‌గానే ఉంటది. సో, ఇలా అనుకున్నోళ్ళు చాలామంది ఉంటారు. మనం కామన్‌గా నేను ఫీల్ అవుతున్నానంటే నేను ఎలా అనుకుంటానంటే చాలామంది బయట ఉన్నవాళ్ళు కూడా ఇలాగే ఫీల్ అయ్యేది ఉంటుంటారు. సో, ఒక సినిమా యాక్టర్, ఒక సెలబ్రిటీసే అలా ఉండాలా? వాళ్ళకున్న హై క్వాలిటీ, హై అమౌంట్ ఎక్స్‌పెన్సెస్ పెట్టి వాళ్ళలా ఉంటారు. కానీ నేను చెప్పే టెక్నిక్స్‌తో మీరు ఈజీగా కూడా ఒక 'హృతిక్ రోషన్', ఒక 'రామ్ చరణ్' లేదా అంటే ఒక ఫిజిక్ ప్రాపర్‌గా మెయింటైన్ చేసిన క్యాండిడేట్స్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. వాళ్ళకి కూడా మన ఫిజిక్స్ అనేది మెయింటైన్ చేయొచ్చు. డైట్, హెల్త్, ఫేస్ గ్లో, ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో ఫ్లాట్ స్టమక్, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి టిప్స్, ట్రిక్స్ అవన్నీ కూడా నేను చేస్తున్నాను. నేను చేసింది అనవసరంగా ఇంతకుముందు వరకు నేను మటుకు నేను చేసుకెళ్ళిపోయేవాడిని. బట్ అది ఎవరికీ షేర్ చేసేవాడిని కాదు. బట్ అది షేర్ చేస్తే చాలా మందికి హెల్ప్‌ఫుల్ అవుతది. అంటే నేను కూడా ఏదో జాబ్ ప్రెజెంట్ చేసుకుంటూ నేను మా ఫ్రెండ్స్‌కి కూడా ఆఫీస్‌లో చెప్తూ ఉంటుంటాను. వాళ్ళు అంటుంటారు, "ఇంత మంచి టాపిక్స్ చెప్తున్నావు. నువ్వేదైనా సమ్ నాలెడ్జ్ షేర్ చేసి ఏదైనా చేస్తే బావుంటది కదా!" అని చెప్పారు. దానికోసం కొత్తగా వీడియో అప్‌లోడ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాను. నిజంగా నా వీడియోలు మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అంటే ఇవన్నీ అడుక్కోకూడదు. బట్ ఎందుకు అడుగుతున్నానంటే ఫర్దర్‌గా మంచి వీడియో అప్‌లోడ్ చేయాలంటే మనకొక ఎంకరేజ్‌మెంట్ అనేది ఉండాలి. సో, దానికోసం నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. చిన్న చిన్న కరెక్షన్స్ అయితే ఉండొచ్చు. వాటిని మీరు కొద్దిగా అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకుంటారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మీకు ఫర్దర్‌గా మీరు చూసే వీడియోస్‌ని బట్టి, మీరిచ్చే ఎంకరేజ్‌ని బట్టి మంచి మంచి వీడియోస్ హెల్త్ గురించి గానీ, బెస్ట్ మూవీస్ ఏవైతే ఉంటాయో, కొన్ని మూవీస్ చాలామంది ఏంటంటే ఆహ్, రివ్యూస్ చూసి చూస్తుంటారు. కొంతమంది ఏంటంటే నచ్చినవి మామూలుగా ఎళ్ళిపోతారు టైం దొరక్క. మూవీస్ కూడా నేను ఎలా చూస్తానంటే, ఈ మధ్య కొన్ని మూవీస్ ఎలాగైతే కొంతమంది యూట్యూబ్‌లో స్టార్టింగ్‌లో బానే ఇచ్చేవారు. మూవీస్ కోసం రివ్యూస్. ఇప్పుడేంటంటే పెయిడ్ రివ్యూస్ అయిపోతున్నాయి. అప్పుడు నేను మోసపోయాను. వాళ్ళు మూవీ గురించి అంటే ఒక మూవీ బాలేని మూవీ కూడా బావుందని చెప్పేస్తారు. అంటే మూవీలో కొంతమందికి కొన్ని పాయింట్స్ అనేవి నచ్చుతూ ఉంటాయి. కొంత పాయింట్స్ నచ్చవు. బట్ జనరల్‌గా అందరూ ఒక 100 మందిలో 80 మందికి నచ్చిన పాయింట్ అనేది ఉంటది. ఏదైనా ఒక మంచి మూవీలో. సో, దాన్ని బాలేని మూవీని కూడా బావుందని చెప్పి రెగ్యులర్‌గా ఉన్న యూట్యూబ్ రివ్యూస్‌లో కూడా అలా చెప్తున్నారు. బాలేని మూవీస్ కూడా బాగున్నాయని చెప్తున్నారు. సో, నాకు దాని మీద కూడా నమ్మకం పోయింది. అందువల్ల నేనేం చేస్తున్నానంటే, మూవీస్‌ని నేను కొన్ని మ్యాగజైన్స్ ఛానల్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా టీవీ ఛానల్స్ ఉంటున్నాయి. చాలా న్యూస్ పేపర్స్ ఉంటాయి. చాలా న్యూస్ పేపర్స్ అనేవి చూస్తాను. అందరూ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ నేమ్స్ అయితే మెన్షన్ చేయకూడదు. ఇది పబ్లిక్ అందరూ చూస్తారు కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు. ఛానల్స్ గాని, న్యూస్ పేపర్స్ గాని ఇవి కూడా. నేను అన్నింటిలో చదివి అన్నీ కూడా నాకొక టాపిక్ జనరల్‌గా నచ్చింది అనిపిస్తే నేను చూస్తాను. అందులో చూసిన మూవీ నాకు నచ్చితే నేను మా ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తాను. వాళ్ళు చూస్తారు. వాళ్ళకి కూడా నచ్చుతుంది. అంటే
మన క్వాలిటీస్ మనం చూసే దానికి అవతలోళ్ళు కొద్దిగా లైక్ అయితే చేస్తున్నారంటే, సో, వాళ్ళకి కూడా మూవీ నచ్చుతుంది. మన ఒపీనియన్ ప్రకారంగా ఉంది అనిపిస్తుందండి. సో, ఇలాంటి బెస్ట్ మూవీస్ కూడా నేను వాచ్ చేసి మీకు షేర్ చేస్తాను. మీరు కూడా వాటిని మీకు టైం సేవ్ చేస్తుంది దీన్ని బట్టి. మంచి మూవీస్‌ని మీరు సెలెక్ట్ చేసి చూసేసుకోవచ్చు ఇంక డైరెక్ట్‌గా. మీరు ఇంక ఓటీటీలో ఏది టాప్ 10 రేటింగ్‌లో ఉన్నాయి, అవి రేటింగ్‌లో ఉన్నాయి ఇవన్నీ కాకుండా మీకు చిన్న ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జోనర్ మూవీస్ అనేవి నచ్చుతాయి. కొంతమందికి మైథాలజీ నచ్చుతాయి, కొంతమందికి హారర్ నచ్చుతాయి, కొంతమందికి క్రైమ్ నచ్చుతాయి. క్రైమ్ అండ్ థ్రిల్లర్ నచ్చుతాయి. సో, ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఇది నచ్చుతాయి అని చెప్పి వీడియో చేస్తాం. సో, ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళకి నచ్చుతాయి. ఆ కేటగిరీలో నువ్వు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసే వీడియోస్ అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ చూస్తారు కాబట్టి, వాళ్ళకి నేను ఇచ్చే వీడియోలోనే క్లియర్‌గా మెన్షన్ చేసేస్తాను. ఈ టైప్ ఆఫ్ కేటగిరీలకి ఈ మూవీ నచ్చుతది. ఈ టైప్ ఆఫ్ కేటగిరీలకి ఈ మూవీ నచ్చుతది అని చెప్పి. సో, వాళ్ళే చూజ్ చేసుకొని సినిమా చూసేసుకోవచ్చు హ్యాపీగా. సో, ఇందులో కొంతమందేంటంటే, ఇందులో డిసప్పాయింటెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. మీకు కూడా హెల్ప్‌ఫుల్ అవుతది. ఏవేవో ఛానెల్స్ పెట్టి చూసుకొని టైం వేస్ట్ చేసుకున్న మీరు నా వీడియో గాని మీరు లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేసినట్లయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేని డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ సేవింగ్ అయ్యే బెస్ట్ వీడియోస్‌ని తక్కువ లెంగ్త్‌లో మీకు ఇలా మొబైల్ ఓపెన్ చేసి నా యూట్యూబ్‌లో ఇలా ఛానెల్ కొట్టగానే ఒక మూవీ టైప్ అని కొట్టగానే మీకు కావాల్సిన మూవీ ఆ రోజు అప్డేట్ మూవీ చూసుకోవచ్చు హ్యాపీగా. అదే ఒక హెల్త్ టిప్ చూసుకోవచ్చు. ఆ హెల్త్ మూవీ ఇప్పుడు ఎక్సర్సైజెస్ కూడా నేను పెడతాను. ఎక్సర్సైజ్ ఎలాంటివంటే చెప్తాను చూడండి. టైప్ ఆఫ్ కేటగిరీ ఎక్సర్సైజ్ ఎలా ఉంటాయంటే ఒక ఎగ్జాంపుల్ నేను రీసెంట్‌గా ఫేస్ చేశాను. అవి డాక్టర్ మన డైలీ ఫిజికల్ అనేది తగ్గిపోయింది. మనది సిట్టింగ్ జాబ్ వల్ల. కొన్ని ఫిజికల్‌గా నేను ఎక్సర్సైజ్ అనేది చేయాలి. బట్ అది బిజీ షెడ్యూల్‌లో నేను ఒక ఫ్యామిలీ పర్సనేనండి. నేను ఎంబీఏ చేశానండి. కాలేజ్ చదివినప్పుడు ఏంటంటే అప్పుడంతా మన ఇంట్లో టైం చేయడానికి చాలా తక్కువ టైము. మన మీద మనం ఎక్కువ టైం జిమ్‌కి వెళ్ళడం, యోగాస్ చేయడం ఇవన్నీ చేసేవాడిని. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఏం చేశానంటే, కొద్దిగా జాబ్ మీద పడిపోయి రెస్పాన్సిబిలిటీ పెరిగిపోవడం వల్ల ఏం చేశానంటే, కంప్లీట్‌గా ఫిజిక్ మీద ఇంట్రెస్ట్ తగ్గించేసాను. ఫైనల్‌గా ఏమైంది, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొలెస్ట్రాలు, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, తర్వాత షుగర్‌కి నియర్ కావడం. డాక్టర్ కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చారు. ఆ మెడిసిన్స్ 35 ఇయర్స్‌కి నేను స్టార్ట్ చేసేసానంటే ఇంకా ఈవెన్ హార్ట్ స్ట్రోక్ కూడా ఇవాళ చాలా మందికి వస్తుంది. 35 ఇయర్స్‌కి దానికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెడిసిన్స్ ఇస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ 35 ఇయర్స్ నుంచి వాడాలా? మెడిసిన్స్ అనేవి నేను 2, 3 మంత్స్ మాత్రమే వాడాను. నా ఒపీనియన్ ఏమైందంటే 35 ఇయర్స్‌కి వచ్చింది. మెడిసిన్స్ ఇప్పటి నుంచి వాడానంటే కెమికల్‌గా హెల్త్ అనేది ఇంజ్యూర్ అయిపోద్ది కాబట్టి నేను మెడిసిన్స్ వాడకుండా నాకున్న ప్రాబ్లమ్స్ అనేవి క్లోజ్ చేయాలి అని నేను ఫిక్స్ అయిపోయాను మైండ్‌లో. సో, దానికి నా మీద నేనే ట్రైల్ చేసుకున్నాను. ట్రైల్ ఏంటంటే మెడిసిన్స్ అనేది స్టాప్ చేశాను. అంటే ఒక రోజు వేసుకోవాల్సిన మెడిసిన్ 3 డేస్‌కి ఒకసారి వేసి నా ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేశాను. ఎక్సర్సైజులు నాకు ఎలా దొరుకుతాయి? నాకు ఎవరైనా చెప్తే నాకు తెలుస్తాయి. అంతేగా లేకపోతే నాకెలా తెలుస్తాయి? నేనేమైనా మాస్టర్‌నా? కాదు. నేను నెట్‌లో కొట్టాను. నెట్‌లో కొట్టిన తర్వాత అందులో నుంచి కూడా కొన్ని ఫిల్టర్ చేశాను. నాకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాటికి మంచి ప్యూరిఫై అయ్యే కొన్ని యోగా ఇంపార్టెన్స్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాని ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడుంది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది. మన హిందుత్వం గురించి మీకు ఐడియా ఉంటుంది కదా, అవన్నీ మూలాలు అవన్నీ జనాలు ఎప్పుడో వదిలేశారు. అంటే అంత ఈ బిజీ లైఫ్లో పట్టించుకోవట్లేదు. ఆ యోగా ఎవరు చేస్తాడు, ఆసనాలు ఎవరు చేస్తాడు, ఎవరు ఖాళీగా ఉన్నోడు చేసుకుంటారు అనుకుంటారు. ఈ బిజీ లైఫ్లో ఇవి మనకున్న టైంలో ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చేసుకున్నట్లయితే ఫుల్ యాక్టివ్గా ఉంటారు, హెల్త్ ఇష్యూస్లో ఫిట్గా ఉంటారు. అలాంటి వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కూడా లెంత్ ఎక్కువైపోయింది. మీరు సపోర్ట్ చేస్తే ఫర్దర్గా ఒక మంచి వీడియోస్ అనేవి ఎక్సర్సైజ్ వీడియోస్, యోగా అనేది పార్ట్ వైజ్గా నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా